అందరికీ నమస్తే అండి. మా గార్డెన్‌లో కొంచెం ప్లేస్ ఉంటే ఆనపకాయ విత్తనం పెట్టామండి. ఇది ఒకటే మొక్క మొలిసిందండి. ఈ మొక్క కూడా చిన్న ప్లేస్‌లో ఒక ఒక చెట్టు మీదకైతే పాకిందండి. నిజంగా చాలా అంటే చాలా కాయలు కాసిందండి. మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఇన్ని కాయలు వస్తాయని. 25-30 కాయల వరకు వచ్చాయండి. ఇవన్నీ కూడా 2, 3 రోజుల్లో ఎదిగినట్టుగా అనిపించాయండి. నిజంగా చాలా కాయలు కాసింది. ఏదైనా అప్పటికప్పుడు కోసుకొని వండుకుంటే దాని టేస్టే వేరుంటుందండి. మనం 2-3 రోజులు నిల్వ ఉంచుకొని కోసుకొని వండుకున్న దానికన్నా మనం అప్పటికప్పుడు కోసుకొని తింటే నిజంగా చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే బీర విత్తనాలు కూడా పెట్టామండి. పెడితే దీనికి పందిరి కూడా వేయలేదండి, అయినా అక్కడ కింద పాకిందండి అలా. ఇవ్వండి బీరకాయలు కూడా కాసాయి. ఇంకా కొన్ని పిందులు కూడా ఉన్నాయండి. పాదు చిన్న పాదు అండి, అయినప్పటికీ కూడా అక్కడక్కడ పిందులు కాయలు బాగానే దిగాయండి. మాకు కోతులు ఎక్కువ ఉంటాయండి, దానివల్ల చాలా మటు కోతులే కోస్తాయండి మా కాయలన్నీ కూడా. ఇదిగోండి అక్కడక్కడ పిందులు ఉన్నాయి. వీటిని మాత్రం చిన్న కవర్ లాంటివి తొడిగి వాటి కనిపించకుండా దాసామండి. ఇంకా పూత మీద ఉందండి. ఇప్పుడిప్పుడే క్రాప్ స్టార్ట్ అయింది. మీకు కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఇలాంటి కూరగాయ మొక్కలు పెట్టుకోండి. ఎందుకంటే మనకు నిత్యం కూరగాయలు అవసరం కాబట్టి అప్పటికప్పుడు కోసుకొని కూర వండుకున్న బెండకాయ లాంటివి పెట్టుకొని మనం చారులు వేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పప్పు బీరకాయ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి కాంబినేషన్. ఇవ్వండి మేమైతే బీరకాయలు అయితే కోసామండి. మా పాదివి ఎంత గ్రీనిష్గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి.